ఇప్పుడే సాంబా డిబేట్ చూడటం జరిగింది. జనరల్గా సాంబా డిబేట్ ఎందుకు చూస్తామంటే సాయంత్రానికి ఎట్లా కామెడీ చేస్తాడు, ఆయన మాటలను అయితే మాత్రం కామెడీగానే కనిపిస్తూ ఉంటాయి. ఆయన డిబేట్లు సీరియస్గా నడుపుతున్నా అనుకుంటాడు, కానీ ఆయన చెప్పే ప్రతి మాట సినిమాల్లో కమెడియన్స్కి ఆయన పెద్ద తేడా అయితే ఉండదు. ఇక సాంబా మాట్లాడతాడు, ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ఉప్పొంగిపోయిన సందర్భం ఇది తప్పితే ఇంకోట్లేదు. అసలు నరేంద్ర మోడీ గారు ఈ మధ్య వర్చువల్గా అన్నీ ఓపెన్ చేస్తుంటే మొట్టమొదటి అసలు ఈ మధ్యకాలంలో వచ్చి మన భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన ఈ కాక్రోచుల దెబ్బకి పూర్తి స్థాయిలో అల్లాడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడిపోతుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆనందింపజేసేలాగా ఆయన పూర్తి స్థాయిలో సంతోషపెట్టేదానికి దాదాపు 13,000 మంది గిరిజన వ్యక్తులతోటి అక్కడ వాళ్ళ సంస్కృతి ప్రకారం డ్యాన్స్ చేపించారు. దాన్ని చూసి ఉప్పొంగిపోయారు నరేంద్ర మోడీ గారు. ఇక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు నరేంద్ర మోడీ గారు, నేను కానీ ఇక్కడికి కానీ రాకుండా ఉండుంటే చాలా కోల్పోయేవాడిని, నాకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు అన్నట్టుగా మోడీ గారు అన్నట్టుగా ఇతను మాట్లాడతాడు. మోడీ గారు ప్రధాని, ఆయనకు అవకాశం కల్పించేది ఏంది, ఇది ఎవరిది, ఏంటిది అంటే ఈయన దాని మీద వివరణ ఇచ్చేదానికంటే కూడా కామెడీ చూడవచ్చు. ఇంకో మాట అన్నాడు, ఇది అసలు ఎగిరి గంతేస్తారు. పవన్ కళ్యాణ్ గారంట నరేంద్ర మోడీ గారిని ఈ కాక్రోచులు ఎవరైతే కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నేను కన్నీళ్ళు పెట్టుకున్నానని చెప్పి స్టేజ్ మీద అనగానే నరేంద్ర మోడీ గారు చలించిపోయి పవన్ కళ్యాణ్ గారిని అక్కుని చేర్చుకున్నారంట. యారు చేర్చుకున్నారయ్యా అక్కున? యారు చేర్చుకున్నారు? ఈ పవన్ కళ్యాణ్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు, మీ టీడీపీ కార్యకర్తలు, మీ టీడీపీ నాయకులు, అంతేందుకు మీ మీడియా, మీ చెత్త మీడియా, ఇవన్నీ మోడీ గారిని తూర్పారబట్టేలాగా వ్యక్తిగత దూషణలకు మోడీ గారి పైన దిగినప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఎందుకు కన్నీళ్ళు ఆ రోజు పెట్టలేదు? బకెట్లు ఆ రోజు కన్నీళ్ళు గారిసి మోడీ గారికి ఎందుకు చూపించలేదు? ఈరోజు అందరి ముందు యువకులు మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళని, వాళ్ళు మోడీ గారిని దూషించడం తప్పే, కానీ అక్కడ ఎవరైనా ఏదైనా అంటే చర్యలు తీసుకోవచ్చు, కానీ అవి చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను అది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే, మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లో నా తల్లిని దూషించినటువంటి నారా లోకేష్ గారు నేను మిమ్మల్ని క్షమించను అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. మరి నారా లోకేష్ గారు నా తల్లిని దూషించారు అది అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారిని ఎందుకు క్షమించారు? మరి కన్నీళ్ళు ఎందుకు పెట్టుకోలే? అంటే ఇదంతా నటన, మోడీ గారి ముందు ప్రైజ్ చేసుకోవడం. ఇంకో మాట అంటాడు ఇదే సాంబా, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉగ్రరూపం చూపించాడు. అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఉంటాడు కదా, అందుకే ఉగ్రరూపం. చంద్రబాబు నాయుడు గారు నార్మల్గా సైలెంట్గా ఉంటారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. ఉగ్రరూపం చూపించాడు అయితే మాట్లాడారు. ఏం ఉగ్రరూపం? మోడీ గారు భజన చేయని జరిపాయా? మోడీ గారు రానున్న 25 ఏళ్ళు ప్రధాని, 2047 మీ వల్లే అవుద్ది, దేశ జీడిపి ఎంత దేశపోయారు, మోడీ గారు లేకపోతే అసలు ఈ దేశమే లేదు, మోడీ గారే మొత్తం 5 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని లేపి ఇంకా అసలు హద్దు కూడా లేదు. ఇంకా బీజేపీ కేంద్ర మంత్రులు, లేకపోతే బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, లేకపోతే బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, వాళ్ళు కూడా ఇంతలా లేకుంటారు. చంద్రబాబు నాయుడు గారు హూ ఈజ్ మోడీ ఎవరు? నా జూనియర్ 5 అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు లేకపోతే ఈ దేశమే లేదు, మోడీ గారిని ఓడించడం కోసం దేశంలో అందరిని ఏకతాటి మీద తెస్తా, ప్రతి ఒక్కరిని ఒక తాటి మీద తెచ్చి ఇండియా కూటమి ఏదైతే బలపరిచి మోడీని దింపుతాం. అసలు దేశం అనేది 100 ఏళ్ళు వెనక్కిపోయింది, బ్రిటిష్ వాళ్ళు రాజ్యం నయం ఈ మోడీ పరిపాలన కంటే అని గతంలో మోడీ గారు భార్యను ఉద్దేశిస్తూ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట కూడా ఇంకా చెవుల్లోనే మోగుతూ ఉంది. అటువంటి సందర్భంలో మోడీ గారిని ఈరోజు లేపిన విధానం చూసి అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు తిడుతున్నట్టే కనపడుతుంది జనాలకి. ఈ సాంబా ఒకడు ఉగ్రరూపం అంట. స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వండి మోడీ గారికి అనగానే నిజంగా జనాలందరూ నవ్వాలా ఏడవాలా, మీకు జనాలు ఎట్లా కనపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనాలనిపించింది. ఈయనకేం ఉగ్రరూపం అంట. ఈ సాంబాగా ఉగ్రరూపం యానిష్ కానీ వచ్చింది తెలీదు. ఇక జగన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పోలుస్తూ అమరావతి మీ చేతుల మీద ఓపెన్ చేయాలి, పోలవరం మీ చేతుల మీద ఓపెన్ చేయాలి, ఈ మాటలు ఇని మోడీ గారికి కూడా బోరు కొట్టిండిద్ది. 2014-19 వరకు పోలవరం అయిపోగొట్టాడు, ఇంకో పక్క అమరావతి అయిపోగొట్టాడు. ఆ తర్వాత 2004కు ముందు అంటే 95 నుంచి 2004కు ముందు పోలవరం పర్మిషన్లు తెచ్చాడు, పోలవరం అయిపోయింది, పులిచింతలు అయిపోయింది, గులగమ్మ అయిపోయింది, ఇంకో పక్క తెలంగాణ ప్రాణహిత సేవలు అయిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ అయిపోగొట్టాడు. అసలు ఇంక కొత్తగా హైదరాబాద్ను తీసుకెళ్ళిపోయి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పేరు గంధం లేకుండా
మొత్తం ఈయన చేసేసి అవుటర్ రింగ్ రోడ్ వేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు కట్టిన పేరు పక్కన వాళ్ళు కట్టింది క్రెడిట్ చోరీ చేసే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆయనే పర్మిషన్ ఇచ్చి మొత్తం ఆయనే చేస్తే అది కూడా నాదే అంటాడు. అంత క్రెడిట్ చోరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంక ఏది చెప్పినా కూడా ఉపయోగం ఏముంది అక్కడ? ఆ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి తేడా అయ్యిందని చెబితే నిజంగా జగన్ గారు ఏనాడు కూడా పక్కన వాళ్ళు చేసి నేను చేశానని చెప్పుకోడు. పక్కన వాళ్ళు ఈ పని చేస్తే అది నేను చేశానని చెప్పుకోడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఏదైనా మంచి పని చేస్తే అది నా వల్ల అంటాడు. అవకాశం దొరకలేదు కానీ ఆరోగ్యశ్రీ కూడా నా వల్ల అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. అవకాశం అయినా దొరకలేదు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది పెద్ద బ్లాస్టింగ్ కదా, అది ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఒక పథకం. అది మన దేశంలో ఈరోజు ఆ పథకం లేకపోతే ఏ రాష్ట్రంలో ముందుకెళ్ళలేని పరిస్థితి. అంత గొప్ప పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఖాతాలో వేసుకుంటే జనాలందరికీ మేలు జరిగిన పథకం కాబట్టి ఇంకా నవ్వుతారని చెప్పి ఆయన వేసుకోవాలి అంతే. ఇంకా ఆయన ఉగ్రరూపం అది ఇదంటే ఇంకా మోడీ కాడికి సీనియర్ నేను అన్నాడు. మోడీ గారు ఎంత? హూ ఈజ్ అమిత్ షా, హూ ఈజ్ మోడీ? ఎవరాళ్ళు 2004 ముందు 95 ముందు 5 అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు మోడీ గారు లేకపోతే దేశం లేదు. మోడీ గారిని చూసే ప్రపంచం గౌరవిస్తుంది. ఈ మాటలను చెబుతూ ఉంటే ఏమనుకోవాలా? పోనీ నిజంగా మోడీ గారు మిమ్మల్ని చూసి అంతే గౌరవించారంటే ఆ గౌరవం నాకు ఎక్కడా కనపడలా, ఎవరికి కనపడలేదు. నిజంగా ఈరోజు జగన్ గారిని ఒక్క మాట అనలా. మీరు అన్నట్టు ఎర్ర బస్సు ఎయిర్ బస్సు 5 అని మాట్లాడాలా. వచ్చాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు. మీ పొగడ్తలు నమ్మలేదు. మీ పొగడ్తలన్నీ తాత్కాలికమని ఆయనకు తెలుసు. ఆయన అందుకే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు. నా బీజేపీ హయాంలో అంటే నేను ప్రధానమంత్రి అయ్యే టైంకి దేశంలో 74 ఎయిర్పోర్ట్లు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉంటే నేను వచ్చి 166కు పెంచానయ్యి. నేను వచ్చాకే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా గొప్ప గొప్ప పోరాట యోధుల పేర్లు నేను ఎయిర్పోర్ట్లు పెట్టాను. గతంలో మాదిరిగా ఎవరు పడితే వాళ్ళ పార్టీ పేర్లు ఇవన్నీ పెట్టలేదు నేను అని చెప్పి మోడీ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. మిగిలింది నేను ఎంత ఇచ్చాను అని చెప్పుకుంటాడు. ఇంకా సాంబా అంటాడు వర్చువల్గా లాంచ్ చేసే అన్నీ మన రాష్ట్రానికి వచ్చి ఉప్పొంగిపోయాడంటే పక్కన స్వామి వివేకానంద ప్రోగ్రాం కూడా ఈరోజు వచ్చాడు. ఈరోజు కర్ణాటక మైసూర్లో ఒక ప్రోగ్రాం ఉంది ఆయనకి, ఈ యూత్తో సంబంధించి ఏదో ప్రోగ్రాం అది మోడీ గారిది. ఇప్పుడు ఆ స్పీచ్ కూడా ఇందా చూశాను నేను లైట్గా. మోడీ గారు పూర్తిగా ఆయన వచ్చిన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఉంది కాబట్టి, ఇదంతా పూర్తిగా పీక్ స్థాయిలో ఉంది కాబట్టి ఆయన ఇప్పుడేం ప్రోగ్రామ్స్ పెట్టుకోలే. ఆ తర్వాత అంతా క్లోజ్ అయిపోయి ఆయన ప్రోగ్రామ్కి వచ్చాడు. జనరల్గా మోడీ గారు ప్రోగ్రామ్ దూరం అని నీలాంటి వాడు అంటాడేమో. మోడీ గారు రూమ్లో కూర్చొని బాధపడే వ్యక్తి అయితే ఇంత దూరం పోడు. మోడీ గారు ఇవన్నీ చూసి ఎక్కి ఎర్రాకు వచ్చారు. నువ్వు మోడీ గారిని ఈరోజు పొగుడుతున్నావు, రేపు ఈ 2 ఏళ్ళు పోతే మళ్ళీ ఇదే మోడీ గారిని తిడతారేమో. మాకు భయంగా ఉంది నిజంగా. ఇంత రౌండ్ లేపారే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రేపు మోడీ గారిని తిడతారేమో. ఎందుకంటే 2019 ముందు చూసాంగా ఇలా నటన, ఇలా హావభావాలు, ఇలా విధానాలు. మళ్ళీ రేపు పొద్దునే తేడా కొడితే మళ్ళీ వీళ్ళు ఎట్ట తిడతారో మోడీ గారిని అని అదేనా అది అనిపిస్తుంది. మీరు పొగిడే ప్రతి మాటకి జనాలకు ఏమనిపిస్తుంది అంటే రేపు ఈ 2 ఏళ్ళు పోతే మళ్ళీ మోడీ గారిని ఎట్ట తిడతారు వీళ్ళు అని వేచి ఉంటున్నారు జనాలు. గో బ్యాక్ మోడీ అని ఇదే వైజాగ్లో మీరు పెద్ద హోర్డింగ్లు ఎత్తి మళ్ళీ అదే వైజాగ్ వచ్చి మోడీ బంపర్ అంటారు. వెళ్తా మోడీ గారు అంటే లారా లోకేష్ గారిని పిలిచి అద్భుతంగా పనిచేస్తున్నారు, సూపర్. ఏడన్నారు బహిరంగంగా అన్నాడా? మాకెవరు కనపడలేదే. నారా లోకేష్ గారు అద్భుతంగా పనిచేశాడని ఎందుకు చెప్తారు? డిఎస్సి ఇంత దారుణంగా విఫలమై పెద్ద కుంభకోణంగా బయటపడితే డిఎస్సి దాని మీద ఇప్పుడు జనాలు అడిగేదా సమాధానం లేదు. ఈ మధ్య మన దగ్గర టాటా పవర్ అనేది తీసుకుపోయి ఒరిస్సాకి పోయింది. ఇంకా అద్భుతం ఏడ పనిచేశారు. 2 ఏళ్ళలో అన్ని 23 లక్షల కోట్లు వచ్చిన జనాలు భ్రమలు కల్పిస్తూ గట్టిగా పార్లమెంట్లో అడిగితే 6,952 కోట్లు అంత పెట్టుబడులు వచ్చినాయి. మీరు చెప్పి 23 లక్షల కోట్లు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఎన్ని ఇచ్చారాయా? విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయి? 5 లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయ్యారు ఈ 2 ఏళ్ళలో. 700 స్కూళ్ళు మూసేశారు. ఇంకేందో అద్భుతంగా పనిచేస్తున్నావు ఆయన కితాబ్ ఇచ్చేది మోడీ గారు. పోనీ తల్లికి వందనం అమ్మఒడి పథకం ఏమైనా వేశారా? 23 లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టారు. వేసిన వాళ్ళకి కూడా మిగిలిన వాళ్ళకి అరాకొర ఇచ్చారు. ఇంకేడా ఆయన అద్భుతంగా పనిచేసేది? నిరుద్యోగ వృత్తి ఇప్పించాడా? ఇంకేడా ఆయన డిపార్ట్మెంట్ పథకాలే అడుగుతున్నా కూడా గతి లేదే. ఇంక ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ఇంకోటి మనం ఇక్కడ కీలకం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో బీజేపీకి సంబంధంలా. కేవలం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో బాధ్యులు. బీజేపీ నాడే ఇది ఎట్ట అమలయ్యేది కాదని చెప్పి సిద్ధార్థనాథ్ సింగ్ గారు మేనిఫెస్టో పట్టుకోమని ఇచ్చినప్పుడు పట్టుకోలేదు, తీసి పెట్టాడు, తీసి కింద పడేసాడు, ఆ టేబుల్ మీద ఇట్లా పెట్టేశాడు. ఇంకా అది మీ పరిపాలన, మీ విధానాలు అందరం చూస్తూ ఉన్నామండి. సాంబార్ నువ్వు ఎంత ఏడిసి ఓహో మోడీ గారు అద్భుతం, మోడీ గారి కళ్ళలో వెలుగులు వచ్చేసి మోడీ గారు బాధ నుంచి ఇల్లే బయటకు తీసుకొచ్చారని ఎంత లేపినా జనాలకు తెలిసి ఏంది కథ అని.